హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీ సాయి లీలామృతం పారాయణం ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తే ఈ పారాయణం ఎలా చేయాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పారాయణం చేయడానికి శ్రీ సాయి లీలామృతం అనే పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకం మీ దగ్గరలోని ధార్మిక పుస్తకాల షాపుల్లో సులభంగా దొరుకుతుంది. ఈ పారాయణాన్ని 7 రోజులు చేయాలి. అలా 7 రోజులు చేసే పద్ధతిని సప్తాహ పారాయణం అంటారు. ఈ 7 రోజులు పూజ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పూజని గురువారం రోజు మొదలుపెట్టాలి. మొదలుపెట్టిన రోజు నుండి వరుసగా 7 రోజులు చేయాలి. ఈ 7 రోజులు సాత్విక ఆహారం తింటే మంచిది. ఈ పూజకి సెపరేట్‌గా పీట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ పూజా మందిరంలో చేయొచ్చు. పూజ మొదలుపెట్టే రోజు ఇంటిని శుభ్రం చేసుకొని, తలస్నానం చేసి, పూజకి సంబంధించిన వస్తువులన్నీ సిద్ధం చేసుకొని పూజని మొదలుపెట్టాలి. సాయిబాబాని పువ్వులతోనూ, పూలమాలలతోనూ అలంకరించండి. ముందుగా దీపారాధన చేయండి. రోజూ మీరెలా దీపారాధన చేస్తారో అలా దీపారాధన చేయండి. తర్వాత వినాయకుడి పూజ చేయండి. ఓం శ్రీ గణేశాయ నమః అని మంత్రాన్ని ఒక 11 సార్లు చదువుకొని విఘ్నేశ్వరుడికి పూజ చేయండి. వినాయకుడికి గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత సాయిబాబా పూజ చేయండి. సాయిబాబాకి గంధం, పుష్పం సమర్పించండి. ప్రతిరోజు వినాయకుడి పూజ ముందుగా చేయాలి. తర్వాత సాయిబాబా పూజ చేయాలి. సాయిబాబాని షోడశోపచారాలతో పూజించి సాయి అష్టోత్తరాలు చదవాలి. అష్టోత్తరాలు చదివేటప్పుడు బాబాకి పువ్వులతో కానీ, వెండి పువ్వులతో కానీ, అక్షింతలతో కానీ పూజ చేయండి. ఈ పూజని ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో చదివితే మంచిది. సాయిబాబాను మనసులో తలుచుకొని నమ్మకంతో పారాయణం మొదలుపెట్టాలి. అర్థం చేసుకుంటూ శ్రద్ధగా చదవాలి. అష్టోత్తరాలు చదవటం అయిపోయిన తర్వాత సాయి లీలామృతం పుస్తకం పారాయణం చేయాలి. నేనైతే ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతం పుస్తకం పారాయణం చేస్తాను. ఈ పుస్తకంలో 29 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలు గురువారం నుండి మళ్ళీ బుధవారం వరకు, అంటే 7 రోజులలో ఈ పుస్తకం పారాయణం చేయాలి. ప్రతిరోజు ఎన్నెన్ని అధ్యాయాలు చదవాలో వీడియోలో చూద్దాం. గురువారం రోజు 1 నుండి 4 అధ్యాయాల వరకు, శుక్రవారం 5 నుండి 9 అధ్యాయాల వరకు చదవాలి. శనివారం 10 నుండి 14, ఆదివారం 15 నుండి 19 అధ్యాయాల వరకు చదవాలి. సోమవారం 20 నుండి 22, మంగళవారం 23 నుండి 25 వరకు, బుధవారం అంటే ఆఖరి రోజు 26 నుండి 29 అధ్యాయాల వరకు చదవాలి. ఇలా పుస్తకాన్ని 7 రోజులలో పూర్తి చేయాలి. తర్వాత ఓం సాయినాథాయ నమః అనే మంత్రాన్ని ఒక 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదవాలి. లాస్ట్లో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని చెప్పుకోండి. అన్నీ చదవటం అయిపోయిన తర్వాత బాబాకి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి. ఇలానే 7 రోజులు పూజని చేయండి. సాయిబాబాను మనసులో తలుచుకొని నమ్మకంతో పారాయణం మొదలు పెట్టండి. ప్రతి అధ్యాయం చదివేటప్పుడు అర్థం చేసుకుంటూ శ్రద్ధగా చదవాలి. ఈ పారాయణం చేసేటప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఈ పూజని ఉదయమైనా సాయంత్రమైనా చేయొచ్చు. కానీ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది. మీకు అలా కుదరని పరిస్థితిలో మీకెప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేయండి. అలానే ఏమీ తినకుండా బాబా పూజ అనేది చేయకూడదు. ఇంట్లో మనశ్శాంతి కోసం, సమస్య నివారణ కోసం, పిల్లల చదువులు, విద్య, ఉద్యోగం ఇలా దేనికోసమైనా సరే ఈ పారాయణం చేస్తే మంచి జరుగుతుంది.
ఈ పారాయణం ఎవరైనా చేయొచ్చు. అంటే స్త్రీలు, పురుషులు ఎవరైనా ఈ పారాయణం చేయొచ్చు. ఆఖరి రోజు అంటే బుధవారం రోజు మీ ఇంట్లో బాబా విగ్రహం ఉంటే పంచామృతాలతో కానీ, నీటితో కానీ అభిషేకం చేయండి. ప్రతిరోజు అభిషేకం చేస్తాము అనుకునే వాళ్ళు ప్రతిరోజు చేయొచ్చు. అలా కుదరని పరిస్థితిలో ఆఖరి రోజు ఒక్కరోజు చేస్తే సరిపోతుంది. అభిషేకం అయిపోయిన తర్వాత బాబా పూజ చేసి ఆఖరి రోజు అధ్యాయాలు పారాయణం చేయండి. పూజ చేయటం అయిపోయిన తర్వాత బాబా గుడిలో అన్నదానం చేస్తే మంచిది. లేదంటే ఏమైనా ప్రసాదం చేసి బాబా గుడిలో అందరికీ పంచిపెట్టొచ్చు. మొదటి రోజు, ఆఖరి రోజు ఏదైనా నైవేద్యం చేసి ఇంట్లో బాబాకి సమర్పించండి. అంటే రవ్వ కేసరి, చక్కెర పొంగలి, పరమాన్నం, కిచిడి ఇలా ఏదైనా నైవేద్యం చేసి బాబాకి సమర్పించండి. మిగతా రోజులలో పాలు, పండ్లు పెట్టొచ్చు. ఆఖరి రోజు బాబాకి తాంబూలం పెట్టండి. ఇలా 7 రోజులలో పుస్తకాన్ని పూర్తి చేయాలి. 7 రోజులు పుస్తకాన్ని పూర్తి చేయలేము అనుకునే వాళ్ళు ద్విసప్తాహ పారాయణం, త్రిసప్తాహ పారాయణం అని ఉంటుంది. ద్విసప్తాహ పారాయణం అంటే 2 వారాలలో పుస్తకాన్ని పూర్తి చేయాలి. త్రిసప్తాహ పారాయణం అంటే 3 వారాలలో పుస్తకాన్ని పూర్తి చేయాలి. ఈ పూజ చేసినన్ని రోజులు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. మొదటి రోజు, ఆఖరి రోజు చేస్తే సరిపోతుంది. కొబ్బరికాయను కూడా మొదటి రోజు, ఆఖరి రోజు కొడితే సరిపోతుంది. ప్రతిరోజు కొబ్బరికాయను కొట్టాల్సిన అవసరం లేదు. ఈ పూజ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.